నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినిపించే ప్రతి మాట మనసును తాకే అందమైన కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 49. కిరీటి జీవితంలో నర్మద వెలుగులు నింపితే అతని కొడుకు మాంధాత దీపావళి తీసుకొచ్చాడు. పండగతో పాటుగా కొత్త బంధాన్ని కూడా తెచ్చాడని మురిసిపోయింది కావేరి. అక్క కొడుకుని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని మాతృత్వపు మమకారం తొలి రుచి చూసింది. కళ్ళు తెరవని పసిగుడ్డును చేతుల్లోకి తీసుకోగానే పొసెసివ్నెస్తో నిండిపోయింది. వాడి నుదుటి మీద ముద్దు పెడుతుంటే బద్ధకంగా ఆవలించడం చూసి ఒక చెంప నవ్వుతూ మరొక చెంప ఏడుస్తూ చూసింది అక్కవైపు. మాంధాత పేరు ఈ శిశింద్రేగాడికి మరీ బరువుగా ఉందేమో అక్క, మొయ్యగలడా? అర్ణవ్ కళ్ళు తుడుస్తుంటే అడిగింది కావేరి. కిరీటి కొడుకు ఆ మాత్రం బరువు మొయ్యకపోతే ఎలా? అడిగింది నర్మద నవ్వుతూ. అర్ణవ్ పుట్టి 3 గంటలైన ఆ పసివాడిని అలాగే చూస్తూ నిలబడ్డాడు. బిగుసుకున్న గుప్పిళ్ళు ఎప్పుడు విప్పుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఎత్తుకోవడానికి ఒప్పుకోలేదు. భయం వేసింది అర్ణవ్కి. తను సరిగ్గా ఎత్తుకోలేకపోతే ఆ బాధని చెప్పలేడు కూడాను ఆ పసివాడు. కిరీటి నవ్వుతూ తమ్ముడి దగ్గరికి వచ్చాడు. కావేరి చేతుల్లో నుంచి మాంధాతని తీసుకుని అర్ణవ్కి అందించాడు. ముందు చాలా భయపడ్డాడు అర్ణవ్. యు కెన్ డూ దిస్ అంటూ ప్రోత్సహించి అర్ణవ్ చేతుల్లో ఉంచాడు పసివాడిని. ఓ మై గాడ్! ఎత్తుకుంటూనే ఒక అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తూ అన్నాడు అర్ణవ్. మెల్లగా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు ఆడిస్తూ అర్ణవ్ వైపు చూశాడు ఆ పసివాడు. ఆ క్షణం మాంధాతతో ప్రేమలో పడ్డాడు అర్ణవ్. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నగారి వైపు చూశాడు. బాబాయ్ వైపోయావు అర్ణవ్ అన్నాడు నవ్వుతూ తమ్ముడి భుజం తట్టి కిరీటి. ఇదంతా ఒక పక్కగా నిలబడి నీహార్ చేతిని గట్టిగా పట్టుకుని గమనిస్తూ ఉంది ఆలేహ్య. వాళ్ళందరూ తనకి తెలిసిన వాళ్లే, అయినా ఈరోజు కొత్తగా అనిపిస్తోంది. వాళ్ల మధ్య ఉన్న అనుబంధం తన జీవితంలో ఉన్న లోటుని ఎత్తి చూపించింది. నీహార్లో ఎమోషన్స్ స్కై రాకెట్లా పీక్స్కి చేరుకున్నాయి. రా నీహార్, నీ కొడుకునెత్తుకోవా అడిగాడు కిరీటి. నీహార్ పక్కన అతన్ని బల్లిలా ఖర్చుకుపోయి నిలబడిన ఆలేహ్యని చూడగానే ప్రేమగా నవ్వాడు. ఆలు, చూసుకో నీ అక్క కొడుకుని యథాలాపంగా అనేశాడు. నీహార్ తనకి విషయం మొత్తం చెప్పేశాడని కిరీటి ఎలా గ్రహించాడో ఆమెకి అర్థం కాలేదు. నీహార్ శరీరం మొత్తం టెన్షన్తో బిగుసుకుపోవడం తెలుస్తూనే ఉంది ఆలేహ్యకి. నేనెత్తుకోవచ్చా పెద్ద బావా? అలవోకగా అతన్ని బావా అని పిలిచేస్తూ అడిగింది. రాలు ఆహ్వానించాడు అర్ణవ్. థ్యాంక్ యూ చిన్న బావా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళి చేతులు జాస్తూ అంది. అంత చక్కగా నోరారా వాళ్ళని బావా అని పిలుస్తున్న ఆలేహ్య వైపు కోరగా చూశాడు నీహార్. ఓరగా అతని వైపు చూసి నవ్వుకుంది ఆలేహ్య. పసివాడిని తన చేతుల్లోకి ఎత్తుకుని చిన్నగా ఊపింది అలవాటు ఉన్నదానిలా. మరొకసారి పెద్దగా ఆవలించి ఒళ్ళు విరుచుకున్నాడు వాడు. నోరు చప్పరిస్తున్నాడు. నీహార్ ఆమె పక్కకి వచ్చి చేరడం, ఆమె భుజం మీద చేతిని వేసి పసివాడి మొహంలోకి తొంగి చూడడం గమనించనే లేదామె. వాడి నల్లని నేరేడు పండు రంగు కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. నర్మద కిరీటికి సైగ చేసింది. వెంటనే వాళ్ళకి ఒక స్నాప్ తీసేశాడు కిరీటి. అలా మాంధాత మొదటి ఫోటో పెద్ద బాబాయ్ పిన్నులతో తీయించుకున్నాడు. నీహార్ ఎత్తుకుని ముద్దు చేశాక మెల్లగా పసివాడు తిరిగి తల్లి దగ్గరికి చేరుకున్నాడు. వాడికి పాలు పట్టే టైం కావడంతో అందరూ బయటికి వచ్చారు, ఒక్క కిరీటి తప్ప. నలుగురు కింద లాంజ్లో కూర్చున్నారు. ఈ మధ్య మన జీవితంలో సగభాగం హాస్పిటల్లోనే గడిచిపోతున్నట్టు లేదు అడిగాడు అర్ణవ్. ఒక రకంగా ఇవే సేఫ్ ప్లేస్లు రహస్యాలు మాట్లాడుకోవడానికి సాలోచనగా అన్నాడు నీహార్. అర్ణవ్ అర్థం కానట్టుగా చూశాడు. ఆలేహ్య
కావేరి పక్కన కూర్చుంది. నిహార్ తన ప్లాన్ మొత్తం వివరించాడు. రిస్క్ ఏమో చూసుకో అన్నాడు. తీసుకోక తప్పదు, మనకి అకేషన్ దొరికింది కాబట్టి పెద్ద పార్టీ ప్లాన్ చేద్దాం అంటూ కాసేపు ఆ విషయాలు చర్చించాడు నిహార్. 1 గంట కూర్చున్నాక ఆలూని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరు స్నానాలు పూర్తి చేశాక హాల్లో సోఫాలో కూలబడ్డారు. నిద్రతో కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి ఉంచాలని ప్రయత్నించింది ఆలయ్య, కానీ సాధ్యం కాలేదు. మానసికంగా చాలా అలసిపోయి ఉండడం వల్ల నిహార్ చేతుల్లో నిద్రలోకి జారిపోయింది. చాలాసేపు ఆమెనే చూస్తూ కూర్చున్నాడు నిహార్. ఎప్పటికో అతని రెప్పలు అంటుకుంటుంటే లేచి నిలబడి ఆలేఖిని జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఏసీ ఆన్ చేసి బెడ్ లైట్ స్విచ్ వేసి ఆమె పక్కన పడుకుని కళ్ళు మూసుకున్నాడు. క్షణాల్లో నిద్ర పట్టేసింది అతనికి. ఉదయం 7 గంటలు అవడానికి ఇంకా 10 నిమిషాలు ఉందనగా, ఆలేహ్య వస్తుందని నేను అనుకోవడం లేదు, పని మొదలు పెడతాను, కిచెన్లోకి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు ధ్రువ్. కల్నల్జీ, తొందరపాటు ఎందుకు? ఇంకా 7 కావడానికి 10 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాల ముందే బేకరీకి చేరుకున్న నభ అంది నవ్వుతూ. రాత్రంతా హాస్పిటల్లో ఉన్నారని నువ్వే చెప్పావు, మెలకు రావద్దా? ఎక్స్పెక్ట్ చేయడానికైనా హద్దుండాలి కదా అన్నాడు తను కూడా నవ్వుతూ. శుభోదయం మిత్రులారా. ఆలేహ్య తీయని కంఠం పాట పాడుతున్నట్టుగా వినిపించడంతో ఇద్దరు అద్దాల తలుపు వైపు చూశారు. నవ్వుతూ లోపలికి వస్తూ కనిపించారు నిహార్, ఆలేహ్య. 5 నిమిషాలు ముందే వచ్చేసా బాస్, అంతేకాదు మనకి మంచి బిజినెస్ డీల్ కూడా తీసుకొచ్చా. హుషారుగా ధ్రువ్ వైపు అడుగులు వేస్తూ అంది ఆలేహ్య. మాట్లాడుతూనే తన బ్యాగ్ని లోపలి కిచెన్లో పెట్టి ఆప్రాన్ కట్టుకుంది. బిజినెస్ డీలా? ఆశ్చర్యపోయాడు ధ్రువ్. మనం డిస్కస్ చేసుకోవాల్సింది చాలా ఉంది ధ్రువ్ అన్నాడు నిహార్ సీరియస్గా. నభా, ధ్రువ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఒక టేబుల్ దగ్గరికి నడిచారు. ఆలు పిలిచాడు ధ్రువ్. నాకు చాలా పనుంది బాస్, మీరు కానివ్వండి నిర్మోహమాటంగా చెప్పేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ధ్రువ్కి ఆలేహ్యలో చాలా నచ్చే లక్షణం అది. తనకి సంబంధం లేని విషయాలలో అస్సలు మునిగి తేలదు. తన పని తాను చేసుకుపోతుంది. నిహార్ లోపల ఆశ్చర్యపోయాడు. తనతో సమయం గడపడం కోసం కారణాలు వెతుకుతుందని అనుకున్నాడు. ఇది తనకి కూడా సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ కూర్చుంటుందని ఊహించాడు అతను. అలా కనీసం వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి పనిలో పడిపోతుందని అనుకోలేదు. ఆలేహ్య గురించి నువ్వు తెలుసుకోవలసినది చాలా ఉంది ప్రిన్స్ నిహార్ నవ్వుతూ అన్నాడు ధ్రువ్. చిన్నగా తల ఊపాడు నిహార్, నవ్వలేదు. కంగ్రాట్స్ బాస్, బాబాయ్ అయ్యారు కదా చెప్పింది నభ నవ్వుతూ. చిన్నగా నవ్వి థ్యాంక్ యూ చెప్పాడు ఆమెకి. ధ్రువ్, వచ్చే నెల మా గరుడిపల్లి మ్యాన్షన్లో ఒక పార్టీ జరగబోతోంది, క్యాటరింగ్ నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ నభ వైపు చూశాడు. ఆమె అప్పటికే తన నోట్బుక్తో సిద్ధంగా ఉంది. అన్నయ్యకి బాబు పుట్టినందుకు ఇస్తున్న పార్టీ ఇది. కనీసం 300-400 దాకా అతిథులుంటారు. కొంచెం పెద్ద పార్టీ ఇది. 3 రోజుల పాటు ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 రోజులకి పూర్తిగా ఫుడ్ ఐటమ్స్ గురించి మీకే అప్పగిస్తున్నాను చెప్పాడు నిహార్. డేట్స్ ఎప్పుడు అడిగాడు ధ్రువ్. అది నేను సాయంత్రంలోగా నిర్ధారించి నభకి మొత్తం వివరాలన్నీ ఇస్తాను, తను నిన్ను కాంటాక్ట్ చేస్తుంది చెప్పాడు నిహార్. చిన్నగా తల ఊపాడు ధ్రువ్. బిజినెస్ అయిపోయింది, ఇక వ్యక్తిగత విషయాలలోకి వద్దాం అంటూ ఆలేహ్య జీవితం గురించి, ఆమె తనకి ఏమవుతుందో దగ్గర నుంచి అన్నీ చెప్పాడు నిహార్. నభ షాక్ తింటూనే మొత్తం అంతా జాగ్రత్తగా వింది. ధ్రువ్ మధ్య మధ్యలో తనకి వచ్చిన సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నాడు. ఆలేహ్యని జాగ్రత్తగా కాచుకోవాలి. ఆ 3 రోజులు ఖచ్చితంగా దీపాంకుర్ ఆమెని కలిసి డీల్ మాట్లాడేలా చెయ్యాలి అన్నాడు నిహార్. ఆ తర్వాత ఆ ప్లాన్ గురించి మరికొంతసేపు చర్చించుకున్నారు. ఇక నేను బయలుదేరుతాను చెప్పి లేచి నిలబడ్డాడు. బాస్, నేను కూడా వచ్చేస్తా అంది నభ. నిహార్ తలుపు వైపు కాకుండా వంటగది వైపు అడుగులు వేయడం చూసి నభ నవ్వుకుంది. ప్రిన్స్, బయటికి దారి అటు కాదు,
ఎన్నడూ లేనిది ధ్రువ్ అల్లరిగా నవ్వుతూ అంటుంటే నభ ఆశ్చర్యంగా చూస్తుంది ధ్రువ్ వైపు. కళ్ళని నవ్వితే చాలా బాగుంటాడని తెలుసుకున్న మొదటి క్షణం అది. వంటగదిలో ఇంచుమించుగా అష్టావధానం చేస్తోంది ఆలేహ్య. ఒక పక్క నుంచి బిస్కెట్లు తయారవుతున్నాయి, మరొక పక్క నుంచి ఓవెన్లో కేకులు తయారవుతున్నాయి. బ్రెడ్ పరిమళం నోరు ఊరుస్తోంది. అతను కొన్ని క్షణాలు ఆమెను గమనిస్తూ నిలబడ్డాడు. చుట్టూ అంతా చాలా నీట్గా పెట్టుకుంది. ఎక్కడా చూడడానికి అసహ్యంగా లేదు. భుజం మీద నాప్కిన్తో అప్పుడప్పుడు చెమట తుడుచుకుంటోంది. ఒక్కసారిగా గది మధ్యలో నిలబడి నడుము మీద చేతిని వేసుకుని తయారైన ఐటమ్స్ని లెక్క పెడుతుండగా ఆమెను చేరుకుని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. కెవ్వున అరిచినంత పనిచేస్తుంది. ష్ అంటూ ఆమెని విసురుగా తన వైపుకు తిప్పుకున్నాడు. కొన్ని రోజులు నిన్ను చూడడానికి ఉండదు. అన్నాళ్లు విరహం తట్టుకోవాలంటే గుర్తుగా ఏదైనా కావాలి అన్నాడు నవ్వుతూ. ఆమె అందంగా సిగ్గుపడింది. అంతలోనే ఠక్కున కళ్ళెత్తి అతని వైపు చూసింది. కొన్ని అంటే ఎన్ని రోజులు? ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.